నమస్కారం అండి. నేను మీ సీతారామరాజు. గత నెల 23వ తేదీన తణుకులో మిస్ అయిన తాడేపల్లిగూడెంకు చెందిన సురేష్ కేసు ఎట్టికేలకు చిక్కుముడి వీడింది. ఈ కేసులో తణుకు పోలీసులు 6గురిని అరెస్ట్ చేశారు. అయితే సురేష్ చెల్లె ప్రశాంతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేశారు. ఈ నేపథ్యంలో సురేష్ సోదరి ప్రశాంతి చెప్పిన ప్రకారం తిర్రే సత్యనారాయణమూర్తిపై అనుమానంతో పోలీసులు అన్వేషణ సాగించారు. ఈ కేసు పూర్తిగా దృశ్యం సినిమా టైప్లో జరిగింది. హత్య చేసిన తిర్రే సత్యనారాయణను వెంట పెట్టుకుని పోలీసులు తిరిగినప్పటికీ 10 రోజులు గాలించినా ఎక్కడ మృతదేహం లభ్యం కాకపోవడంతో పోలీసులు పలు రకాలుగా శోధించారు. చివరికి సకినేటిపల్లి మండలం అంతర్వేది వద్ద గోదావరిలో మృతదేహం అయితే లభ్యమైంది. నమస్కారమండి, నా పేరు ప్రశాంతి అండి. నేను ఆశావర్కర్గా చేస్తున్నాను. 23వ తారీఖు ఉదయం మా తమ్ముడు తణుకు వచ్చాడండి. శిరీష అనే అమ్మాయి రమ్మని ఫోన్ చేసిందని చెప్పి తణుకు వచ్చాడు. ఉదయం వచ్చినాడు, మళ్ళీ తిరిగి రాలేదండి. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం, వాళ్ళ ఇంట్లో నుంచి రావడమే తెలిసిందండి. తిరిగి ఇప్పుడు మాత్రం రాలేదండి ఆ మనిషి. దానికోసం చెప్పి మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. ఒకరోజు చూసామండి, 23వ తారీఖు మిస్ అయిన రోజు ఆ అమ్మాయి మాకు ఫోన్ చేసి చెప్పిందండి, ఇలాగ మీ తమ్ముడు నేను ఫోన్ చేస్తే వచ్చాడు తణుకు, మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, మీ ఇంటికి వచ్చాడని ఆ అమ్మాయే ఫోన్ చేసిందండి. మేము అప్పటి నుంచి ఫోన్ చేస్తాము, వాళ్ళ ఫ్రెండ్స్ని గట్టా ఎంక్వైరీ చేసామండి. ఎవరు కూడా ఫోన్ మాకు కనిపించలేదు, ఫోన్ ఆన్లో లేదు. ఆ అమ్మాయి మళ్ళీ ఆ రోజు నైట్ మరుసటి రోజు కూడా చేస్తూనే ఉందండి, వచ్చాడా ఏమైంది, నేను కూడా వస్తాను మీతో పాటు, నేను నెక్కుతాను, కంప్లైంట్ పెడతాను, నాకు మా ఆయన మీద డౌట్గా ఉంది, మా ఆయన ఫోన్లోని ఫోటోలు మా తమ్ముడికి సంబంధించిన ఫోటోలు అయ్యి వాళ్ళ ఆయన గారి ఫోన్లో ఉన్నాయండి. దాని గురించి ఈ అమ్మాయి అడగడం కూడా జరిగిందండి. నీ బండి ఆ అబ్బాయి బండి ఫోటోలు నీ ఫోన్లో ఎందుకు ఉన్నాయని అడిగితే ఆ అబ్బాయి సమాధానం చెప్పలేదండి. లాయర్ గారు, ఇది సత్యనారాయణ అడ్వకేట్ లాయర్ గారు, అతన్ని అడిగితే సమాధానం చెప్పలేదండి. వాళ్ళు వస్తున్నారు, కేసు పెట్టారు, వాళ్ళు ఆ మనిషి కనిపించట్లేదంట, బండి గల మనిషి 2 రోజులు అవుతుంది, కేసు పెడదానికి వస్తున్నారన్నప్పుడు కూడా అతను ఏ పాటి చలనం కూడా లేకుండా పిల్లని తీసుకొని ఆ రోజు ఇంట్లోంచి వెళ్ళిపోయారని చెప్పింది. ఆ రోజు వచ్చి మేము కేసు పెట్టాము, తర్వాత రోజు కూడా వచ్చామండి. కానీ మేము పెట్టిన కేసు 24వ తారీఖు పెట్టిన కేసు మాత్రం లేదండి. 25వ తారీఖు మళ్ళీ వచ్చాం. 25వ తారీఖు పోలీస్ స్టేషన్ రావడం, మళ్ళీ కేసు పెట్టడం, మేము పెట్టిన కేసు కాయింది కనిపించలేదు అన్నారు. సిఐ గారు పెట్టినామమ్మ కనపడలేదు అన్నారు. మళ్ళీ మేము కేసు పెట్టామండి, అవతల మనిషి కూడా కనిపించట్లేదు, వాళ్ళని ఎదుగుతాము అని చెప్పారండి. ఆ అమ్మాయిని పిలిచి ఎంక్వైరీ చేస్తే ఎక్కడో ఏలూరు కోర్టులో ఉన్నాము, మా ఆయనగారు నేను కోర్టు పని మీద వచ్చాము, వస్తాము రేపు వస్తామని గట్టా ధరణగా సమాధానం చెప్పింది. లాయర్ ఫోన్ స్విచ్ ఆఫ్ అండి. తిరిగి మళ్ళీ మరుసటి రోజు వాళ్ళ ఇంటికి ఎంక్వైరీ చేయడానికి సీసీ కెమెరాలో చెక్ చేయడానికి వెళ్తే లాయర్ గారు ఇంటికి వచ్చి బట్టలు బ్యాగ్ సర్దుకొని ఆ పిల్లని తీసుకొని వెళ్తున్నట్టు గట్టా కనిపించింది. అప్పటి నుంచి ఇప్పటికీ కూడా మనిషి ఇదిగో వస్తాడో అదిగో వస్తాడని చెప్పారే కానీ ఇన్ని రోజులకు కూడా రాలేదండి. 23వ తారీఖు ఉదయం తణుకు వచ్చిన మనిషి ఇప్పటికి వచ్చి మాకు కనిపించలేదండి. మనిషి ఉన్నాడా లేదా, మనిషిని ఏమైనా చేశారమ్మా, మనిషిని మాకు అప్పచెప్పమని కూడా మేము అడుగుతున్నాము. ఆ మనిషిని ఏం చేశారనేది కూడా మాకు తెలియట్లేదు. సిబిసిఐడి కూడా వచ్చారండి, సిఐ గారు కూడా అదే చెప్తున్నారండి సమాధానం. ఏ విషయమైనా మాకు తెలియట్లేదండి. ఈ కేసులో తిర్రే సత్యనారాయణరాజు భార్య శిరీషకు సురేష్కు అక్రమ సంబంధమే ఈ హత్యకు దారితీసిందని కూడా పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని గోని సంచిలో కట్టి గోదావరిలో విసిరివేసినట్టుగా పోలీసులు చెబుతున్నారు. అయితే 10 రోజుల పాటు ఎంతో శ్రమించి పోలీసులు అయితే ఈ కేసును ఛేదించినట్టుగా వారు చెప్పారు. 23వ తారీఖు ఒక వ్యక్తి మాడగుల సురేష్ అనే వ్యక్తి తాడేపల్లిగూడెం సంబంధించిన వ్యక్తి తనకు వచ్చి మిస్ కావడం జరిగింది. దీనికి సంబంధించి వాళ్ళ సిస్టర్ ముచ్చే ప్రశాంతి అనే ఆమె 25వ తారీఖు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ మిస్ అయ్యాడు, ఎలా మిస్ అయ్యాడు అని చెప్పేసి పోలీసులు పరిశోధన చేయడం జరిగింది. దానికి సంబంధించి పలు రకాల ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది సేకరించి పోలీసు వారు తెలుసుకుంది ఏమంటే తిర్రే సత్యనారాయణ రాజు అలాగే వాళ్ళ మిస్సెస్ తిర్రే శరీష మధ్య కొన్ని గొడవలు ఉన్నట్లు, ఆ గొడవలకు సంబంధించి ఈ తిర్రే శిరీషకు అలాగే ఈ చనిపోయినటువంటి వ్యక్తి మాడగుల సురేష్కు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు పసిగట్టడం జరిగింది.
అలాగే అదే సమయంలో A1 తిర్రే సత్యనారాయణరాజు పరారి కావడము, అలాగే అతనితో పాటు A2 వల్లూరు పండిబాబు అలియాస్ పండు, అలాగే సరెల్ల సాయి కృష్ణ అలియాస్ సాయి, బంటు ఉదయ్ కిరణ్ అలియాస్ బన్నీ, అలాగే గంటా ఫణీంద్రబాబు అలియాస్ పని, వీళ్ళంతా కూడా మిస్ కావడంతో ఈ పోలీసుల అనుమానం బలపడింది. వెంటనే వాళ్ళ బంధువుల్ని చుట్టుపక్కల అడిగినా కూడా కొద్దిగా అనుమానాస్పదంగా సమాధానాలు ఇవ్వడంతో పోలీసు వారు కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఒక 4 టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. మాడగుల సురేష్ని తీసుకెళ్ళి తణుకు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కొట్టి, అలాగే అక్కడి నుంచి బాడీని గోనె సంచిలో పెట్టి తీసుకెళ్ళి తర్వాత ఈ గోదావరి నదిలో పడేయడం జరిగింది. సకినేటిపల్లి మండలం సమీపంలోని రామేశ్వరం గ్రామంలో ఈ బాడీని అనేది పోలీసులు రికవర్ చేయడం జరిగింది. అలాగే ఈ మాడగుల సురేష్ బంధువులు తీసుకొచ్చి ఆ శరీరం చూపించడంతోనే వెంటనే వాళ్ళు గుర్తుపట్టి ఇది సదరు కంప్లైంట్ యొక్క బ్రదర్ అని నిర్ధారించడంతో వెంటనే పోలీసులు దీన్ని మర్డర్గా ఆర్డర్ చేయడం జరిగింది. అలాగే పలు రకాల సమాచారం సేకరించి ఈ నిందితులందరినీ పట్టుకొని గట్టిగా ప్రశ్నించగా మొత్తం అంతా కూడా వీళ్ళు మేమే చేశామని ఒప్పుకున్నారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ A6 తిర్రే శిరీషతో ఈ మాడగుల సురేష్ అనే అతను సంబంధం కలిగి ఉండడం, పెళ్ళైన తర్వాత కూడా సంబంధం కలిగి ఉంచడము, అలాగే పలు గొడవలకు కారణం కావడము, అలాగే ఈ మాడగుల సురేష్ కూడా అతని యొక్క ప్రవర్తన మార్చుకోకపోవడము, తర్వాత ఇతని యొక్క స్నేహితులు అనుచరులు అయినటువంటి ఈ వల్లూరు పండుబాబు, సాయి కృష్ణ, బంటు ఉదయ్ కిరణ్, ఫణీంద్ర బాబుతో అతను బాధ చెప్పుకోవడంతో వీళ్ళంతా కలిసి పకడ్బందీగా ప్రణాళిక రూపొందించి ఈ బాడీని అతను ఎప్పుడైతే తాడేపల్లిగూడెం నుంచి ఎర్లీ మార్నింగ్ వచ్చి ఈ తణుకు పట్టణంలో వీళ్ళ అత్తగారింటి దగ్గరకు వచ్చినప్పుడు అతను తీసుకెళ్లి అతన్ని చంపేసి గోదావరి నదిలో వేయడం జరిగింది. సురేష్కి అలాగే శిరీష్కి అక్రమ సంబంధం ఉందన్న ఆరోపణలు సురేష్ సోదరి చెప్పడంతో ఆ దిశగా కేసును దర్యాప్తు చేసినట్లు కూడా పోలీసులు మీడియా సమావేశంలో చెప్పారు. ఎట్టికేలకు కేసును ఛేదించడంతో పోలీసులను కూడా ఎస్పీ అభినందించారు. ఇది ఈనాటి ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మీ ముందుంటా. ప్లీజ్ సబ్స్క్రైబ్.